ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మారిగా ఉంటుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి. అక్కడ సరిగా చేయలేకపోయాం, బిల్డింగ్లన్నీ కట్ చేయలేం. కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ ల్యాండ్ ఉంది. సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్. సీడ్ క్యాపిటల్, సీడ్, దీని తర్వాత ఏరియా, ఈ ఏరియా కోర్ క్యాపిటల్, ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు. దానికి 7 రాజధానులకు మన రాజధాని నుంచి 7 రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్కి. ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి. ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు. మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, నా మారిగానే చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డాక్టర్గా ఉండి, బాగా డబ్బులు సంపాదించి మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు. అంటే ఒక సక్సెస్ స్టోరీ. చిన్న వయసులోనే అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, మనకు అవకాశం వచ్చింది, ఆయనకు కూడా జాక్ పాట్ వచ్చింది. ఒక మాటలో చెప్పాలని ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు. అది మీ ఎంపీ కావడం మీ అందరి అదృష్టం. అది కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ ఎంపీ లెవెల్ హెడ్గా ఉన్నాడు, చేయాలని తపనుంది, డెవలప్మెంట్ చేయాలని తపనుంది, ప్రపంచాన్ని చూశాడు, దేశంలో మంత్రిగా ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పా, ఎక్కువ సమయం స్పెండ్ చేయండి. ఇక్కడ రైతాంగం ఎవరైతే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చారో వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలంటే ఏమేమి తయారు చేయాలనో ప్లానింగ్ తయారు చేయమని వారికి కూడా చెప్పా. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, ఎక్కడ పోయినా మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. ఒక ఉదాహరణ, ఎస్ఆర్ఎం విట్టుకు చెప్పాను. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఎక్కువ భూమి పేదవాళ్ళకు ఉండేటివి. నేను పదే చెప్పేవాడిని, మీరు భూమి అమ్మద్దండి, అమ్మేస్తే తక్కువ ధరగబోతుంది, దీని విలువ పెరుగుతుంది, మీరు పెట్టుకోమని చెప్పేవాడిని. కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు. అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు. అంత మునుపు 50,000, 30,000, 10,000 రూపాయలు అమ్మే ఎకరా 4 కోట్ల 5 కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కదా. అప్పట్లోనే గోను సంచుల్లో పెట్టుకునేవాళ్ళు. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని, వీళ్ళంతా నేరుగా 5 స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండి విస్కీ తాగాలనేవాళ్ళు. అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ చెప్పేవాడిని. ఇక్కడే మీకు కూడా చెప్తున్నా, దుర్వినియోగం చేయొద్దండి. అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి. అందరూ సాధారణ కుటుంబాలను పుడతాం. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ అన్నాను. ఆ ఆంట్రప్రెన్యూర్ అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన. ఇక్కడ విట్టు, ఎస్ఆర్ఎం, రేపు రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోసం బిట్స్ పిలాని ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది. క్వాంటమ్ వాల్యూగా డిక్లేర్ చేశాను. విశాఖపట్నంలో నిన్నే గూగుల్, ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా, గూగుల్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ గూగుల్ వల్ల ఏఐ సునాయాసంగా డేటా సెంటర్ ఏఐ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు కూడా అర్థమయ్యి ఇవన్నీ కాదు, నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మెషిన్ పెట్టాడు. నేను